బాలాపూర్ గణేష్ మండపం దగ్గర. ఈసారి థీమ్ ఏంటో తెలుసా? అయోధ్య రామాలయం, రామ మందిరం ఎలా ఉంటుందో సేమ్ అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నారు. చాలా మంది చూసుండకపోవచ్చు, నేను ప్రత్యక్షంగా చూశాను అయోధ్యలో రామాలయాన్ని. కలర్ కూడా చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఈసారి బాలాపూర్ గణేష్ దర్శనం ఇస్తున్నారు. అలాగే లోపల బాలరాముడు, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, అన్ని కూడా చూసేద్దాం. ఎప్పుడు కూడా మనకి బాలాపూర్ గణేష్ కంటే కూడా బాలాపూర్ లడ్డూకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ లడ్డూనే అత్యంత విలువైన లడ్డూగా చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటారు. ఎక్కువ మంది ఆక్షన్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. బట్ ఈసారి లడ్డూ కంటే కూడా కాన్సెప్ట్ బాగుందేమో అనిపించేలాగా ఏర్పాటు చేశారు ఈ ఎవరైతే ఉత్సవ కమిటీ ఉన్నారో వాళ్ళు. ఒకసారి లోపలికి వెళ్ళి అన్ని విశేషాలు చూసేద్దాం రండి. ఎక్కడైతే బాలరాముని పెట్టారో అక్కడికి వచ్చేసాం. అక్కడ చూడండి, ఏదో క్యాజువల్ గా పెట్టేయటం కాకుండా పూజలు కూడా చేస్తా ఉన్నారు. ఒక పంతులు గారిని పెట్టారు స్పెషల్ గా. గణేష్ ఉత్సవాలు జరిగేటువంటి నవరాత్రులు ఈ 10 రోజుల పాటు కూడా రోజుకి 30,000 మంది 40,000 మంది నార్మల్ డేస్ లో, సాటర్డే సండే అయితే 1,00,000 దాకా కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటా ఉంటారు. మొత్తంగా ఈ 10-11 రోజులు చూసుకుంటే 5 లక్షల నుంచి 10 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. బాలరాముడిని ముందుగా ఇక్కడ దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా రెప్లికా అనొచ్చు. ఎందుకంటే అయోధ్యలో నేను ఇందాకే చెప్పాను కదా, అయోధ్య బాలరాముడిని నేను చూశాను అని. సో సేమ్ అలాగే పెట్టారు బాలరాముడి విగ్రహం తోటి. ఈసారి కాన్సెప్ట్ చాలా మంది తీసుకున్నారు. ఇది బాలాపూర్ వాళ్ళు కూడా తీసుకోవటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం విషయం అని చెప్పొచ్చు. లోపల అనేక విశేషాలు ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం రండి. బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ నిరంజన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి నిరంజన్ గారు. ఇయర్ ఎంత పెద్ద గణేష్ పెట్టారు, అలాగే ఇయర్ స్పెషాలిటీస్ ఏంటి? బయట చూస్తుంటే చాలా బాగుంది, అసలు అచ్చుగుద్దినట్టు. ఎందుకంటే నేను అయోధ్య వెళ్ళొచ్చాను, రాముల వారి మందిరం అంతా నేను స్వయంగా చూసొచ్చాను. సో సేమ్ అలాంటి ఫీలింగ్ కలుగుతోంది ఇక్కడ చూస్తా ఉంటే. ఎందుకు ఇలాంటి థీమ్ తీసుకున్నారు ఈసారి? అంటే ఇక్కడ మనకు ఎవ్రీ ఇయర్ వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. భక్తులను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కొత్తగా కనబడాలనే ఉద్దేశంతో వినాయకులే కానీ, అదేవిధంగా సెట్టింగ్లో కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ సెట్టింగ్లో ఒక ఆలయ నమూనాను తీసుకొని వేయడం జరుగుతుందండి. గత సంవత్సరం చూస్తే విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయ నమూనాను వేయడం జరిగింది. ఈ సంవత్సరం అంటే 1 ఇయర్లోనే ఇప్పుడు ఆ రామాలయం కొత్తగా ప్రారంభమైంది కాబట్టి ఈ ఆలయాన్ని చేస్తే బాగుంటున్న ఉద్దేశంతో ఇక అయోధ్యలో రామ మందిర నమూనాన్ని ఇక్కడ వేయడం జరిగిందండి. అయోధ్యకి వెళ్ళలేని వారు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. సేమ్ అసలు బాలరాముడు ఎలా ఉన్నాడు అలాగే అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. సేమ్ ఇంచుమించు ఎలా ఉంటుందో అలా కాన్సెప్ట్ తోనే మా సుధాకర్ రెడ్డి డెకరేషన్ అంత ఆధ్వర్యంలో ఇక్కడ కలకత్తా నుంచి వర్కర్ రావడం జరిగింది. పట్టిందండి మొత్తం. ఇది ఒక వర్షాలు పడ్డాయి కాబట్టి కొద్దిగా లేట్ అయింది మేడం. 10 days లో వర్క్ కంప్లీట్ అయింది. కానీ ఈ ప్రింట్ అవన్నీ చేయడానికి మాత్రం 1.5 month వరకు నుంచి వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళంతా అంటే పెయింటింగ్, అంటే ఇది ఇక్కడ అంటే పెయింటింగ్ తో సహా వాళ్ళు ప్రింట్ చేయడానికి, డై చేసుకోవడానికి అంతా చేసి అక్కడ మొత్తం వర్క్ కంప్లీట్ చేసి ఇక్కడ ఫిట్ చేసింది. ఎంతమంది వర్కర్స్ పార్టిసిపేట్ చేశారు మొత్తం? ఫస్ట్ ఇక్కడ ఇది అల్వాలో సెట్టింగ్ రెడీ చేయడం జరిగింది. మేము కూడా వెళ్ళి చూడడం జరిగింది. ఒక 67 members వాళ్ళు, అంటే వాళ్ళ వర్కే ఇది, వాళ్ళు డెకరేషన్స్ అని సెట్టింగ్స్ వేయడానికి వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఈ మనం అయోధ్య వర్క్ అని చెప్పడంతో అది ఆ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, దానికి ముందు అయోధ్య టెంపుల్ మొత్తం అంతా తరోగా చెక్ చేసుకున్నారా? ఎట్లా ఉంది? మా సెట్టింగ్ చేసిన సుధాకర్ అక్కడ వెళ్ళేసి వచ్చాడు, అన్ని చూసుకొని వెళ్ళొచ్చారా అయోధ్యకి? అక్కడ చూసి ఆయన తర్వాత ఎట్లుందనేది చూసి దాన్ని బట్టి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఎప్పుడు చేస్తున్నారు మీరు ఈ మధ్యన? 16న 17న లేకపోతే 18న ఎట్లా? లేదండి, మా 1980 నుంచి ఇప్పటి వరకు 44 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది 45వ సంవత్సరం. 1980 నుంచి ఫస్ట్ ఇక్కడ వినాయకుడు బయలుదేరిన తర్వాతనే మిగతా సిటీలో కానీ అక్కడ వినాయకుడు సెంటిమెంట్ గా అందరూ ఫీల్ అవుతారు. అదే విధంగా దీన్ని ఆది వినాయకుడు కూడా అంటారు. అంటే అందరికి ఒక పెద్ద బాస్ లాగా. అంటే అనంత చతుర్దశి ఏ రోజు వస్తే ఆ రోజు వినాయక నిమజ్జనం చేస్తూ వచ్చామండి. ఈ సంవత్సరం 17th మంగళవారం అవుతుంది కాబట్టి 17th రోజు ఆ రోజు కొంతమంది ఏమంటున్నారంటే మంగళవారం కొంచెం సెంటిమెంట్, మంగళవారం ఇట్లా చేస్తారు అట్లా కొంతమంది మాట్లాడుతున్నారు. భాగ్యనగర్ కమిటీ కూడా నిర్ణయించింది 17కి అనంత చతుర్దశి ఏ రోజు వస్తే ఆ రోజు చేయడానికి కమిటీ నిర్ణయించడం జరిగింది. అదే విధంగా మేము కూడా ఆ రోజు చేయాలి.